Welcome to my channel. More enjoy. స్నేహాంజలి బివిడి పరివార పత్రిక డిజిటల్ వీక్లీ ప్రతి ఆదివారం. కర్త క్రియ బివిడి ప్రసాదరావు. సంచిక 5 అంశాలు: జీవన స్పర్శ, బాలచేష్ట, రుచులు, ఫన్నీ ట్యూన్, కబుర్లు, కథాస్పర్శ, ఠుమ్రీ, లు. జీవన స్పర్శ. A touch of life. దైవత్వం విగ్రహం కాదు, రూపం కాదు, అది అనంతమైన చైతన్యం. మనలోని ప్రేమ, కరుణ, నిస్వార్థ సేవలలో దైవత్వం ప్రతిబింబిస్తుంది. మనం ద్వేషాన్ని విడిచి తోటి ప్రాణుల పట్ల సానుభూతితో జీవించినప్పుడు దైవత్వం మనలో సాక్షాత్కరిస్తుంది. అట్టి దైవాన్ని అంతటా దర్శిస్తూ ఆదర్శంగా జీవించడం నిజమైన దైవత్వం. బాలచేష్ట. Pure joy, little wonders. అరే, ఈ చిన్న విత్తనం నుండి ఇంత పెద్ద చెట్టు ఎలా వస్తుంది? చింటూ, అది ప్రకృతి రహస్యం. అంటే మట్టి, ఎండ, నీళ్లు మమ్మల్ని ఇలా మారుస్తాయి. అవునా? ఇక నీలాంటి చెట్టులను నేను పెంచుతా. ఇక నుండి మనం మిత్రులం. మమ్మల్ని పెంచండి, ప్రకృతిని కాపాడండి. ఠుమ్రీ. మీతో అనుబంధం. సంబంధాలు అనేవి ఒక సంగీత కచేరీ లాంటివి. సరైన రాగంలో స్పందిస్తేనే ఆ అనుబంధం జీవితాంతం మధురంగా వినిపిస్తుంది. రుచులు. టచ్ ఆఫ్ హెల్త్. ఏంటమ్మా, రోజు పిజ్జాలు, బర్గర్లేనా? ఈరోజు మన పాతకాలం నాటి సూపర్ ఫుడ్ గురించి తెలుసుకుందామా? కానీ మన స్టైల్లో. ఈరోజు మనం చేయబోయేది పెసరపప్పు పాలకూర కిచిడి. మన ఊరి బియ్యం, పెసరపప్పుతో చేసే ఒక అద్భుతమైన రెసిపీ ఇది. పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువ, జీర్ణం అవ్వడం చాలా తేలిక. పాలకూరలో ఐరన్ మెండుగా ఉంటుంది. ఇది నీ నీరసాన్ని మటుమాయం చేస్తుంది. ఇందులో మనం నెయ్యి, జీలకర్ర, అల్లం వేస్తాం. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముందుగా 1 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పును కడిగి ఓ 20 నిమిషాలు నానబెట్టుకో. అప్పుడు కిచిడి వెన్నెల వస్తుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేయి. దాంట్లో జీలకర్ర, కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి వేయించు. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పాలకూర తరుగును వేసి 1 నిమిషం మగ్గించు. కావాలంటే కొంచెం క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు, కలర్ బాగుంటుంది. ఇప్పుడు నానబెట్టిన పప్పు, బియ్యం వేసి 3 కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి 3 విజిల్స్ రానివ్వు. తినే ముందు పైన కొంచెం నెయ్యి వేసుకో. ఇది కేవలం వంటకం కాదు, నీ బాడీకి నువ్వు ఇచ్చే ఒక హెల్తీ గిఫ్ట్. ట్రై చేస్తావా మరి? ఫన్నీ ట్యూన్. సరదా సందడి. హలో, నాకు ఒక గ్రీన్ టీ, షుగర్ లేకుండా. సరే సార్, ఇంకేమైనా కావాలా? వేరే కప్తో షుగర్ తే. ఠుమ్రీ. మీతో అనుబంధం. మనుషులు ఎప్పుడూ గమ్యం వైపు పరిగెడుతూనే ఉంటారు, కానీ అప్పుడప్పుడు ఆగి వెనక్కి తిరిగి చూస్తే మన వెనుక వదిలేసిన అందమైన జ్ఞాపకాలు మనల్ని మళ్లీ బ్రతికిస్తాయి. కబుర్లు. హార్ట్ టు హార్ట్. పిల్లల భద్రత కోసం గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన. పిల్లలకు చిన్నప్పటి నుంచే
గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పడం చాలా అవసరం. ఇది వారికి తమ శరీరంపై హక్కు ఉందని, ఏ స్పర్శ సురక్షితం, ఏది ప్రమాదకరమనేది గుర్తించడానికి సహాయపడుతుంది. గుడ్ టచ్ అంటే ఏమిటి? పిల్లలకు భద్రత, ప్రేమ, సాంత్వన కలిగించే స్పర్శను గుడ్ టచ్ అంటారు. ఉదాహరణలు: అమ్మా నాన్నలు ప్రేమగా హత్తుకోవడం, టీచర్ ప్రోత్సాహంగా తలపై నిమరడం, సంరక్షకుల సమక్షంలో అవసరమైన శరీర పరీక్షలు చేయడం. బ్యాడ్ టచ్ అంటే ఏమిటి? పిల్లలకు అసౌకర్యం, భయం లేదా గందరగోళం కలిగించే స్పర్శను బ్యాడ్ టచ్ అంటారు. ఉదాహరణలు: అనుమతి లేకుండా తాకడం, ప్రైవేటు భాగాలను తాకమని చెప్పడం, ప్రలోభాల ఒత్తిడి చేయడం. పిల్లలు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు: నా శరీరం, నా హక్కు. నచ్చని స్పర్శ ఉంటే గట్టిగా నో చెప్పాలి. వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్ళాలి. తల్లిదండ్రులకు, తోపుట్టిన వారికి, నమ్మకమైన పెద్దలకు ఇబ్బందిపరిచేవి తప్పక చెప్పాలి. ఏ విషయాన్ని రహస్యంగా ఉంచకూడదు. తల్లిదండ్రులకు ముఖ్యమైన సూచనలు: పిల్లలతో ఓపెన్గా, స్నేహితపూర్వకంగా మాట్లాడండి. భయపెట్టకుండా అవగాహన కల్పించండి. పిల్లలు చెప్పే మాటలను నమ్మండి, వారికి అండగా ఉండండి. శరీర భాగాల పేర్లు సరైన విధంగా నేర్పండి. ప్రత్యేకంగా గుర్తుంచుకోవలసినవి: ఆడపిల్లలకు వయస్సుకు తగిన రీతిలో ప్రైవేటుగా మరింత స్పష్టంగా అవగాహన ఇవ్వాలి. మగపిల్లలకు కూడా శరీర భాగాల పరిమితులు, అనుమతిలేని తెగింపులు చెయ్యరాదని నేర్పాలి. కుటుంబ సంబంధాల్లో, అంటే తల్లి, సోదరి, ఆడవాళ్లే అంటూ వాళ్లలానే మిగతా ఆడపిల్లలతో గౌరవంగా ప్రవర్తించడం, ఎవరి శరీరాన్ని అనుమతి లేకుండా తాకకూడదని స్పష్టంగా చెప్పాలి. ముఖ్యమైన సందేశం: పిల్లల భద్రత మన అందరి బాధ్యత. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి సరైన అవగాహన కల్పించడం ద్వారా పిల్లలు ధైర్యంగా, సురక్షితంగా ఎదగగలరు. కథా స్పర్శ. ఆడియో అండ్ వీడియో స్టోరీ. బివిడి ప్రసాదరావు రచన. ప్రశ్న: కాళింది. సార్, సరిగ్గా కూర్చో. ఎటు వెళ్ళావు కాళింది? స్నేహితురాలు పుట్టినరోజు అటు వెళ్ళాను సార్. పొగ పడదా? ఎస్ సార్. వస్తున్నప్పుడు బాగానే ఉంది, మధ్యలో ఆపేసింది ఈ వర్షం. నీ స్నేహితురాలికి ఏం గిఫ్ట్ ఇచ్చావు? పెన్ సెట్ సార్. నువ్వు ఉదయం కాలేజీకి రాలేదే? సినిమాలు చూస్తావా? అప్పుడప్పుడు చూస్తాను సార్. నా లెక్చర్ నీకు అర్థం అవుతుందా? యా సార్.
నేనొచ్చి 10 రోజులేగా, మనకు ట్యూన్ కావడానికి సమయం పడుతుంది. నీ టెన్షన్ పోవడానికి ప్రయత్నిస్తున్నా, ప్లీజ్ కూల్ కాలింది. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? క్లర్క్. మీరెంతమంది? ఇద్దరం. నేను, తమ్ముడు. కాలింది. మరి మీ అమ్మగారు? కాళింది. సార్. మీ మదర్? లేదు. కాళింది, ఒక్కసారి ఇంటికి రా సార్. ప్లీజ్. త్వరగా మీ ఇంట దింపేస్తా. కాళింది, ఇప్పుడే వస్తా. నీలు ఆమెకు టవలివ్వు. థ్యాంక్స్. నీ పేరు? నీలు. సార్ ఏమవుతారు? డాడ్. మీ మదర్? నో. కాళింది, ఇది నీకు కానుక. సార్. కాళింది, నీ పరిచయం నాకు కావాలి. సార్ ఏమంటున్నారు? నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు. స్టాప్. ఈ ఫోటో చూడు. నాలానే ఉంది. ఇంతకీ ఎవరీమే? సుశీల, నా భార్య. వాట్? సార్. నీకు సుశీలకు చాలా దగ్గర పోలికలున్నాయి, కానీ నీలో ఆమెను చూడడం లేదు. ఆమె ప్రతిరూపాన్ని మాత్రం చూసుకుంటున్నాను. సుశీలంటే నాకు ఎంతో ఇష్టం. ప్రేమే ఆమె నన్ను ఏకాకిగా చేసేసింది. ఏమైంది? నీలు పుట్టేటప్పుడే సుశీల చనిపోయింది. సుశీల తలంపులో పోతున్న నాకు నువ్వు కనిపించావు. మళ్ళీ నా స్మృతులకు జీవం పోశావు. కాళింది, పోలికల్లో తప్ప నువ్వు సుశీలవు కావు. నమ్మకాలింది, నీ మీది నా ప్రేమ, నీలు మీది నా ప్రేమ ఒకటే. సార్. లే, చాలాసేపయింది. ఇంటి దగ్గర గాబరా పడుతుంటారేమో. డ్రాప్ చేస్తాను. నాన్నకెప్పుడో ఫోన్ చేశాను, ఆలస్యంగా రావచ్చు అని. నువ్వు గిఫ్ట్ తీసుకుంటే నేను ఆనందపడతాను. సార్. సుశీల. అమ్మ అంటే దేవత అంటారు. మరి చేతులు మారిన మా అమ్మ దేవత అవుతుందా? డుమ్రి. మీతో అనుబంధం.
ఓటమి భయం కంటే ప్రయత్నించని పిరికితనం పెద్ద శాపం. రేపటి గురించి చింతించడం మానేసి ఈ క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటే జీవితం ఒక అద్భుత కావ్యం అవుతుంది. చూసారుగా, విన్నర్గా ఈ వారం బీవీడీ పరివార్ పత్రిక స్పెషల్ ముచ్చట్లు. మీకు నచ్చిన విభాగమేది? వెంటనే కామెంట్లో చెప్పండి. మన పత్రికలు మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోవద్దు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బీవీడీ ప్రసాదరావు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో వచ్చే ఆదివారం ఉదయం 10 గంటలకు మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.